ఫార్మసీ రంగానికి విదేశాల్లో ఉన్నత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని జేఎన్టీయూ సివిల్ ఇంజనీరింగ్ పిన్నమనేని ఉదయ్ భాస్కర్ అన్నారు. కాకినాడ జిల్లా తాళ్రేవు మండలం కోరంగి ఫార్మసీ కళాశాలలో ఫార్మసీ వారోత్సవాలు ముగింపు సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. విద్యార్థులకు ఫార్మసీ రంగంలో ప్రతిభ సాధించడం ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోగలరని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కోరంగి ఫార్మసీ కళాశాల నుంచి తాళ్రేవు సంతపేట సెంటర్ వరకు విద్యార్థులు ర్యాలీ చేశారు. పలు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఉదయ్ భాస్కర్ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ పి కనకరాజు, డైరెక్టర్ చిట్టు కలిగిమూర్తి, నాగమణి, ప్రిన్సిపల్ సువర్ణజ్యోతి పాల్గొన్నారు. వాళ్ళ అక్కడ ఆ దేశాల్లో ఫార్మసీకి ఇచ్చే గౌరవము, మన దేశంలో ఫార్మసీకి ఇచ్చే గౌరవము అనేది ఖచ్చితంగా చాలా డిఫరెన్స్ ఉంది. చాలా తేడా ఉంది. మన దేశంలో మీకు ఈవెన్ ఫార్మసీ పెట్టాలనుకోండి, ఎక్కడ ఒక మెడికల్ షాప్ ఒకటి ఓపెన్ చేయాలనుకోండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. దానికి వెనక ఒక ఫార్మసీ ఉన్న డిగ్రీ వాళ్ళ లైసెన్స్ ఉంటే కానీ ఆ పెట్టేవాడు ఎవడో 5th క్లాస్ అనే పడతాడు. కాకపోతే వాడి దగ్గర ఎవరి దగ్గర ఇంగ్లాండ్ దగ్గర సర్టిఫికేట్ తీసుకెళ్ళి దాన్ని పెట్టి ఫార్మసీ లైసెన్స్ తెచ్చుకొని వాళ్ళకి వాళ్ళు నడిపేస్తూ ఉంటారు. అమెరికా వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచే ఎక్కడ పడితే అక్కడ ఏం కావాలంటే ఆ మందులు దొరుకుతాయి కాబట్టి ప్రిస్క్రిప్షన్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు, అన్నీ తీసుకుంటారు, వస్తారు. పొరపాటు మందులు అయిపోయి వాళ్ళకి ఏదైనా ఒక చిన్న మందు కావాల్సి వచ్చిందంటే వాళ్ళు పడేటువంటి నరక యాతన మనం చూస్తే కానీ అనిపిస్తే కానీ అట్లా ఉంటుంది. కానీ అంటే ఒక విధంగా అక్కడేమో అది వాళ్ళకి ఇబ్బంది. అలా అని ఇక్కడ మనం చేసేది కరెక్ట్ అంటారా? ఇది కాదు. వయాక్ ఇండియా సొల్యూషన్ అనేది ఉండాలి. ఫార్మసిస్ట్కి ఒక రోల్ ఉంది. మోర్ దాన్ అంటే మీరంతా ఈ ఫార్మసీలో ఫార్మసీలో కూడా ఉన్నారన్న కొంతమంది. బట్ ఎక్కువ మందికి నాకు తెలిసి ఈ ఫార్మసీ అవుతుంటారు. నా దృష్టిలో ఏంటంటే మీ కనుక రియల్గా ఫార్మసీ దృష్టిలో కనుకుంటే ఈ ఫార్మసీలో ఆపేయకుండా ఫార్మసీ ఆ తర్వాత రీసెర్చ్ చేసి ఎప్పుడైనా ఫార్మసీ ఇంపార్టెన్స్ ఏంటి, సో ఉన్న డ్రగ్ ఏదో తీసి ఒక ఇచ్చేయడంలో లేదు, కొత్త డ్రగ్లు కనుక్కోవడంలో ఉంటుంది. కొత్త డ్రగ్లు కనుక్కోవడంలో, కొత్త డ్రగ్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో కనుక్కోవడం ఉంది. ప్రతి కాంపౌండ్ కూడా మీకు ఏదో డ్రగ్ కిందే పనికి వస్తుంది. మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది ఒక ఫ్యాక్టరీ పెడితే ఏదో అయిపోతుంది. కానీ అది దేనికి పనికి వస్తుంది, ఎలా ఉంటుంది అనేది దాన్ని ఖచ్చితంగా స్టడీ చేయవలసిన వాళ్ళు ఫార్మసీ దీనికి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే మీరు ఏ మెడిసిన్ అన్నా తీసుకోండి, ఏ డ్రగ్ అన్నా తీసుకోండి, ఫస్ట్ చూసేది ఏంటి, నేను ఫస్ట్ ఏమన్నా డాక్టర్ నాకు ఏమన్నా మందు రాసేటప్పుడు పొరపాటు అవసరం ఏంటండి అనుకోండి, నేను వెంబడే గూగుల్ తీసి వాట్ ఆర్ ఇట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అని ప్రతి దానికి కూడా, ప్రతి మెడిసిన్కి కూడా ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది కొన్నిటికి చిన్నగా అవ్వచ్చు, కొన్నిటికి పెద్దగా అవ్వచ్చు, కొన్నిటికి ఇంకా రియాక్షన్స్ కూడా ఉంటాయి, వైరల్ రియాక్షన్స్ అన్నీ ఉంటాయి. వీటన్నింటినీ చూసి మానిటర్ చేసుకోవాలంటే, కానీ ఏదైనా చేయాలంటే ఫార్మసీలో ఉన్నటువంటి సరైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతేనే దానికి పనికి వస్తారు. నార్మల్గా ఏంటి, నాకు తెలిసి చాలా చేసి పైకి రావు, కానీ వీళ్ళు ఏదో మీరు తెలిసి తెలియని నాలెడ్జ్గా వెళ్తారు ఫార్మసీ. వాళ్ళు ఏది అడిగితే ఆ మందు ప్రిస్క్రిప్షన్ ఉందా లేదా అని చూడకుండా ఇచ్చేస్తూ ఉంటారు. ఆ మందు వీళ్ళు తీసుకుని దాని సైడ్ ఎఫెక్ట్స్ అన్నింటినీ భరిస్తూ ఒక్కొక్కసారి ఈ ప్యాటర్న్ లైన్ కేసులు కూడా చాలా ఉన్నాయి. పద్ధతితో ఉండాలి. మనం ఏ పని చేసినా దానిలో పర్ఫెక్ట్నెస్ ఉండాలి. నేర్చుకునే విధానంలో ఎగ్జామ్స్ గురించి చదవకూడదు. ఎగ్జామ్స్ గురించి చదివితే సరిపడి వస్తుంది. నాలెడ్జ్ గురించి నువ్వు చదివితే నీకు నాలెడ్జ్ ఉంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నేను మెచ్చుకుంటాను. ఒక వ్యక్తికి ఎప్పుడు గౌరవిస్తారంటే వేసుకున్న డ్రెస్సు లేకపోతే డబ్బు ఇవి కాదు, తన దగ్గర ఉన్న నాలెడ్జ్. ఎవరైనా సరే అద్భుతంగా ఏ విషయాన్ని చెప్పారు సూపర్ అంటాం. అంటే నాలెడ్జ్ అనేది మళ్ళీ ఒక వ్యక్తిగా ప్రూవ్ చేయడానికి మన సమాజంతో పూజింపబడడానికి అవుతుంది. మీరు అలాంటి ప్రొఫెషన్లు ఉన్నారు. మీరు చెప్పే ప్రతి నేర్చుకునే విషయం
ఈ రోజు నేర్చుకున్నాను రేపు తగ్గిపోడు. ప్రొఫెషన్ ఏదైనా సరే అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఈ రోజు ఏం నేర్చుకున్నావో రేపు ఏం మారుతుందో అది కూడా నేర్చుకోవాలి. అందుకే ఫార్మసీ ప్రొఫెషనల్ ఏంటంటే సిలబస్ అనేది 10 సంవత్సరాల కింద రాస్తాను, కానీ 10 సంవత్సరాలు పోవడం అప్డేట్ అవుతుంది. ఇంకా రియల్ ప్రొఫెషనల్ ఎవరంటే ఈ 10 సంవత్సరాల్లో మనం నేర్చుకున్నతో పాటు ఈ 10 సంవత్సరాలు ఏం అభివృద్ధి చెందింది, దానికి మనం ఎలా అనుసంధానం అవ్వాలా అనేది కానీ మీరు తెలుసుకుంటే ప్రస్తుత కాలంలో బెస్ట్ ఫార్మ్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దానికి మనం బోర్డు ఎలిమెంటరీస్ ఉన్నాయి, బోర్డు సెమినార్స్ పెడతారు. ఆ సెమినార్స్కి వెళ్తుంటే వాళ్ళు ప్రతి సెమినార్లో కూడా మీకు తెలియని మన సబ్జెక్ట్ మన కాలేజీలో కూడా సిలబస్కి సెమినార్ సంబంధం ఉండదు. ఆ సెమినార్లో ఈ రోజుల ప్రాబ్లం చెప్తారు, అంటే ఈ రోజుల ప్రాబ్లాన్ని అర్థం చేసుకోవడానికి దాని ఒక సొల్యూషన్ కనిపెట్టడానికి మీకు ఒక అవకాశం ఇస్తారు. అలాగే జర్నల్స్ వస్తాయి. మనం 1,30,000 పెట్టి ఆన్లైన్ జర్నల్స్ కొంటున్నాం. ఆ జర్నల్స్ అన్నీ కూడా ఈరోజు లాస్ట్ మంత్ జరిగిన రీసెర్చ్ అన్నీ కూడా జర్నల్స్ వస్తాయి. మీరు ఆ జర్నల్స్ చదివారనుకో ఈరోజు డ్రగ్లో వచ్చిన రీసెర్చ్ ఏంటి, దాని మూలాలు ఏ విధంగా మనం ఏ విధంగా అప్డేట్ అవ్వాలి, మనం చదువుకున్నప్పుడు ఏముంది, మనం తెలుసుకున్నప్పుడు ఏముంది, మనం ఏ అప్డేట్ అవ్వాలి అనేది మీరు జర్నల్స్ చదవడం ద్వారా, అలాగే మీరు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ రాయడం ద్వారా. ఎప్పుడు రాస్తారు? 4-5 ఆర్టికల్స్ చదివితే మీరు అప్పుడు ఈ 4 నుంచి ఒకటి రాయబడతారు. అంటే ఎక్స్ట్రా ఎక్కడో దాగిపోయిందని బయటకు తీయాలి. నాలెడ్జ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితేనే మీరు పర్ఫెక్ట్ ప్రొఫెషనల్స్ అవుతారు. ఎప్పుడంటే 5-6 మీరు 5-6 డెఫినేషన్స్ ఒకటి చదివితే మీరు ఖచ్చితంగా రాస్తారు. ఫార్మసీ వీక్ సెలబ్రేషన్ జరిగేటప్పుడు అది ఎక్కడ అనౌన్స్ చేస్తారంటే మనకి ఇంటర్నేషనల్ ఫార్మసీ కాంగ్రెస్ జరుగుతుంది. అలాగే అది ఒకసారి ఇస్తాంబుల్లో జరిగింది. ఆ ఇస్తాంబుల్ కాంగ్రెస్లో నేను వన్ ఆఫ్ ది డెలిగేట్. నేను డెలిగేట్కి వెళ్ళినప్పుడు అదే అనౌన్స్ చేశారు. నేను చెప్పాను, నా ఫోటోలు కూడా ఉన్నాయి. అంటే మనం ఒక హిస్టారికల్ థింగ్కి మనం విట్నెస్ వరల్డ్ ఫార్మసీ కాంగ్రెస్ జరపాలి, ఒక థీమ్తో జరపాలి. ప్రపంచంలో ఫార్మసీకి ఈ స్థానం ఉందని అందరికీ తెలియజేయాలని ఒక ఇస్తాంబుల్లో జరిగిన వరల్డ్ ఫార్మసీ కాంగ్రెస్ తీసుకుని ఆ స్టేజ్ మీద అనౌన్స్ చేయడం జరిగింది. అదేంటే ఏ డే జరిగినా దానికి ఒక ఫౌండేషన్ ఉంటుంది, దాని వెనకాల ఒక నిగూఢమైన అర్థం ఉంటుంది. ఈ 1 వీక్ మీరు ఇన్ని ప్రార్థన చేయడం వల్ల ప్రెస్ వాళ్ళకి కానీ ఆ పేపర్ చదివారు కానీ ఫార్మసీ ఇంత గొప్పదా, ఫార్మసీ చేసి ఇంత మనం వెళ్ళొచ్చా, ఫార్మసీ ప్రొఫెషన్ నోబెల్ ప్రొఫెషన్, ఫార్మసీ ప్రొఫెషన్ వల్లనే ఎంతో మందికి మంచి డ్రగ్స్ ఇవ్వడం వల్ల డెత్ రేట్ అంటే 60 years చెప్పవలసిన వాళ్ళు 78 వరకు ఎక్స్పెన్షన్ అవుతుందంటే డ్యూ టు కరెక్ట్ డ్రగ్స్, కరెక్ట్ డోసెస్, ఇది కరెక్ట్ అయ్యి. ఇవి ఇప్పుడు పామర్టీ ఉంది. పామర్టీ కూడా ఏంటి, వాట్ ఈజ్ యువర్ రోల్? వీఆర్ 5 ఏళ్ళు కూడా వీఆర్ సైడ్ విత్ డాక్టర్స్. రకరకాల డాక్టర్స్ వాళ్ళు ఇచ్చే ప్రిస్క్రిప్షన్, దాని నుంచి వచ్చే రిజల్ట్ అన్నింటినీ ఈజీగా పరిశీలించి అలా రైట్ డ్రగ్ ఏది ఇస్తే వాళ్ళకి అవుతుందని అబ్జర్వేషన్ ద్వారా మీరు కంక్లూజన్ చెప్తే వాళ్ళకి బెస్ట్ మెడిసిన్ రావడం తగ్గడానికి అవకాశం ఉంటుంది.